సోనియా సోనియా స్వీట్ స్వీట్ సోనియా రేగుతోందే లేత వయసు జోరు. టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరో నుండి విలన్ రోల్స్ కు షిఫ్ట్ అయ్యారు. కుబేరా, కూలీ రెండిటిలోనూ నెగిటివ్ టచ్ ఇచ్చిన నాగ్ ఇప్పుడు హీరోగా యూటర్న్ తీసుకోబోతున్నారు. ఈ క్రమంలోనే నెక్స్ట్ తన 100వ సినిమాను లైన్ లో పెడుతున్నారు. ఇప్పటికే తమిళ దర్శకుడు కార్తిక్ తో సినిమా చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. దసరా సీజన్ లోనే ప్రాజెక్ట్ కు కొబ్బరికాయ కొట్టాలనుకున్నారు, కానీ కుదరలేదు. ఈ మైల్ స్టోన్ మూవీని మెమరబుల్ గా మార్చుకునేందుకు నాగ్ స్క్రిప్ట్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాడు. ఈ సంగతి అలా ఉంచితే ఈ సినిమాకు టైటిల్ ను ఫిక్స్ చేశారట. ఆ టైటిల్ గురించి తెలిసి ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇంతకీ నాగ్ 100వ సినిమాకి ఎలాంటి టైటిల్ ని పెట్టారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. సోనియా సోనియా స్వీట్ స్వీట్ సోనియా రేగుతోందే లేత వయసు జోరు. కింగ్ నాగార్జున 100వ సినిమా అనౌన్స్మెంట్ కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నాసామి రంగాతో హిట్ అందుకున్న నాగార్జున ఈ ఏడాది కుబేరా, కూలీ సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ చేసి మెప్పించారు. అయితే అవి మాత్రం అక్కినేని ఫ్యాన్స్ ని సంతృప్తి పరచలేకపోయాయి. కుబేరా, కూలీ మూవీస్ లో నాగార్జున రోల్ ఆడియన్స్ ని ఆకట్టుకున్న ఫ్యాన్స్ ని మాత్రం డిసప్పాయింట్ చేశాయి. మా హీరో ఎందుకు సపోర్టింగ్ రోల్, నెగిటివ్ రోల్ చేస్తున్నాడని ఫ్యాన్స్ బాహాటంగానే చెప్పారు. కానీ నాగార్జున ఎప్పుడూ ప్రయోగాలు చేస్తూనే ఉంటారు కదా. అందుకే ఇండస్ట్రీలో మిగతా హీరోల కన్నా నాగార్జున రూట్ సపరేట్ అని చాలా మంది పెద్దలు అంటుంటారు. సుమారు 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న నాగార్జున ఇప్పుడు తన 100వ చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. ఊరించే ఒడిలో ఉప్పొంగే తడిలో బుగ్గల్ని అయితే ఇప్పటి వరకు నాగార్జున 100వ సినిమా గురించి ఏ ఒక్క అప్డేట్ బయటికి రాకపోవడంతో ఫ్యాన్స్ అయితే తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇక నాగ్ 100వ చిత్రానికి కోలీవుడ్ డైరెక్టర్ రా కార్తిక్ దర్శకత్వం వహించబోతున్నాడు. నిజానికి ఈ ప్రాజెక్టు దసరాకే మొదలవ్వాల్సింది, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సాధ్యం కాలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అక్కినేని అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆలస్యం చేయకుండా అక్టోబర్ నెలలోనే, అంటే ఈ నెలలోనే పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట మూవీ టీం. ఇక ఈ సినిమాలో నాగార్జున ఏకంగా 3 హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మళ్ళీ లాంగ్ గ్యాప్ తర్వాత ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారట. కౌగిలి క్రికెట్ కి సిస్టం లేదే, అంపైరు లేదే, మగతనం ఉంటే తన సొంత బ్యానర్ అయిన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జునే స్వయంగా భారీ బడ్జెట్ తో తన 100వ సినిమాని నిర్మిస్తూ ఉండడం విశేషం. ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి టైటిల్ ఏంటనేది అందరిలో ఆసక్తికరంగా మారింది. తాజాగా ఇండస్ట్రీ టాక్ ప్రకారం నాగార్జున 100వ సినిమాకి లాటరీ కింగ్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారట. నాగార్జునన్ అందరూ కింగ్ అని పిలుస్తూ ఉంటారు, అందువల్లే క్యాచీగా ఉంటుందని లాటరీ కింగ్ అనే టైటిల్ ని పెట్టాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారట. డైరెక్టర్ కూడా కథకు ఈ టైటిలే పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని లాటరీ కింగ్ టైటిల్ ని రిజిస్టర్ చేయించినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. సోనియా సోనియా స్వీట్ స్వీట్ సోనియా రెండిట్లో ఏది నీకు ప్యార్. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కే ఈ చిత్రం నాగార్జునకి 100వది కావడంతో స్క్రిప్ట్ సహా అన్ని కేటగిరీల్లోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఇక ఈ మూవీలో నాగ చైతన్య, అఖిల్ కూడా నటించబోతున్నట్టు తెలుస్తోంది. వారి పాత్రలు కథలో కీలకంగా ఉంటాయా లేక జస్ట్ క్యామియో రోల్సా అనేది మాత్రం ఇప్పటికైతే తెలియదు. కానీ నాగార్జున 100వ సినిమాలో తన వారసులు కూడా నటించబోతుండడం ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి. కౌగిలి క్రికెట్ కి సిస్టం లేదే, అంపైరు లేదే, మగతనం ఉంటే మొత్తానికి నాగార్జున 100వ సినిమాకి సంబంధించి వినిపిస్తున్న అప్డేట్లు మాత్రం అక్కినేని ఫ్యాన్స్ కి కిక్కిస్తున్నాయి. తాజాగా టైటిల్ లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఫ్యాన్స్ కి అయితే ఈ టైటిల్ బాగా నచ్చేసింది. లాటరీ కింగ్ అనే టైటిల్ నాగార్జున గారికి సరిగ్గా సూట్ అవుతుందంటూ ఫ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెడుతున్నారు. మరోవైపు నాగార్జున ఈ సినిమా కోసం లుక్ కూడా చాలా కొత్తగా ట్రై చేస్తున్నారట. స్టైల్ కి ఐకాన్ గా నాగార్జున గత 3 దశాబ్దాలుగా అదరగొట్టేస్తున్నాడు. ఇక కెరీర్ లో మైల్ స్టోన్ మూవీ 100వ సినిమా కూడా తన ప్రత్యేకత చాటాలని చూస్తున్నారట. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.